ఇంతవరకు ఎవరు ఈ సమస్యని ఎలిగేషన్ చేయలేదు, దీని మీద ఎవరు మాట్లాడలేదు మన తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు. అసలు ఏంటి సమస్య ఏంటి, ఏ విధంగా విమెన్ రిజర్వేషన్కి గండిపడ్డదని చెప్పుకోవచ్చు? ముందు నేను మాట్లాడేది ఏది కూడా కాంగ్రెస్ పైన ఏదో రాళ్ళు వేయడానికో బురద జల్లడానికో కాదు. ముందుగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, దీన్ని రాజకీయ కోణంగా కాకుండా నిజంగా అసలుకు టీజీపీఎస్సీ గ్రూప్ 2 రాసినటువంటి మహిళా అభ్యర్థులకి ఏ విధంగా నష్టం జరుగుతుందో చెప్పడానికి రావడం జరిగింది. మరి 29th December 2022 నాడే నోటిఫికేషన్, అంటే బీఆర్ఎస్ హయాంలోనే నోటిఫికేషన్ ఇచ్చారు. 783 పోస్టులు అప్పుడు ఉన్నాయి. ఆ సమయంలో బీఆర్ఎస్ సమయంలో ఎంతో చక్కగా ప్రతి ఒక్క పోస్ట్కి, ఇప్పుడు మీ కెమెరా తరఫు నుంచి కూడా చూడొచ్చు, ఇక్కడ జనరల్ ఓసీలో జనరల్కి ఎన్ని సీట్లు, ఉమెన్కి ఎన్ని సీట్లు అని చెప్పేసి ప్రతి ఒక్క పోస్ట్కి కూడా వివరించడం జరిగింది. సో దానివల్ల మనకి 432 పోస్టులు జనరల్లో, మహిళా అభ్యర్థులకి ప్రత్యేకించి 351. అంటే జనరల్లో కూడా మళ్ళీ మహిళలు ఉండొచ్చు, కానీ మహిళలకి తక్కువలో తక్కువ కమ్సే కమ్ 351 పోస్టులు పెట్టిళ్ళు. దాని తర్వాత మనకి ఎప్పుడైతే కాంగ్రెస్ పాలన మొదలైందో, కాంగ్రెస్ పార్టీలో 10th February 2024 నాడు ఒక జియో నెంబర్ 3, 13th February 2024 జియో నెంబర్ 35, ఈ 2 జీవోలు వచ్చినాయి. 2 జీవోలు వచ్చినా రాకపోయినా 33 1/3%, అంటే 33.33% వరకు మహిళలందరికీ కూడా రిజర్వేషన్ కల్పించడం జరుగుతుంది. అది కోర్టు తీర్పులు కూడా ఎన్నో రాష్ట్రాలలో, రాజస్థాన్ కోర్టు కూడా తీర్పిచ్చింది, హైకోర్టులన్నిట్లలో కూడా తీర్పులు ఇవ్వడం జరిగింది. సో ఆ విధంగా చూసుకుంటే ఇప్పుడు మొన్న రిజల్ట్స్ వచ్చినప్పుడు 777 మందిని సెలెక్ట్ చేశారు. సో 777 మందిలో 33.33%, అంటే మహిళలు సెలెక్ట్ అవ్వాల్సింది 259 మంది. కానీ మహిళలు ఎంతమంది సెలెక్ట్ అయ్యిందంటే కేవలం 168 మంది మాత్రమే. అంటే 259 నుంచి 168 అని అంటే ఎంతమంది తేడా ఉన్నారో మీరు ఒక్కసారి ఆలోచించాలి. ఒకసారి క్యాలిక్యులేట్ చేస్తే మనకు తెలుస్తుంది. 91 మెంబర్స్ దగ్గర అంటే 91 మంది మహిళా అభ్యర్థులకి నష్టం జరుగుతుంది. మరి ఇది ముఖ్యంగా ఇప్పుడు రాజ్యాంగ ఉల్లంఘన జరిగింది కదా, మరి తేడా ఎక్కడ వస్తుందంటే, మీకు ఇంతకుముందు ఎట్లనైతే బీఆర్ఎస్ హయాంలో మనకి జనరల్, ఉమెన్ అని చెప్పేసి ఉన్నాయో, కాంగ్రెస్ పాలనలో ఏం జరిగిందంటే నోటిఫికేషన్ని మళ్ళీ రివైజ్ చేసింది. సో రివైజ్డ్ గైడ్ లైన్స్ అని చెప్పేసి దాంట్లో ఈ విధంగా బ్రేకప్ వేకెన్సీస్ ఏవేవైతే ఉన్నాయో, ఓసీకి 1, ఈడబ్ల్యూఎస్కి ఈ విధంగా, బీసీ మళ్ళీ ABCDE SC ST PH ఇవన్నీ కూడా ఈ విధంగా, స్పోర్ట్స్ మెన్స్కి ఈ విధంగా రిజర్వేషన్లు ఉన్నప్పుడు ఎక్కడెక్కడ ఇవ్వాలి అని చెప్పేసి రాసినప్పుడు ఇక్కడ జనరల్ అనే విభాగం, మహిళ అనే విభాగం రాయలే. ఇక్కడ మనకి తూటు పడిచింది. అంటే ఇప్పుడు 1 సీట్ ఉంటే ఆ 1 సీట్ జనరల్కి వెళ్ళిపోతుంది, 2 ఉంటే 2 సీట్లు జనరల్లోనే వెళ్ళిపోతున్నాయి. మరి మహిళలకి ఈ విధంగా చూసుకుంటే మరి ఎక్కడ లాభం జరుగుతుంది? మరి మహిళలకి రిజర్వేషన్ రానట్టే కదా. మరి ఇది తప్పిదం జరిగింది అని చెప్పేసి మనకి రిజల్ట్స్ 11 మార్చికి మనకు ఒక జనరల్ లిస్ట్ వచ్చిందన్నమాట. వీళ్ళందరూ సెలెక్ట్ అయ్యారు అని చెప్పేసి, అంటే క్వాలిఫై అయిన వాళ్ళ లిస్ట్ మొత్తం ఇచ్చిళ్ళు. కొన్ని వేల సంఖ్యలో ఉన్నారు. దాని తర్వాత మళ్ళీ దాంట్లో నుంచి సెలెక్టెడ్, అంటే 777 మంది మాత్రమే సెలెక్ట్ చేశారు కదా, వాళ్ళకి మాత్రమే సెలెక్షన్ లిస్ట్ అని చెప్పేసి ఒకటి సపరేట్గా పిలిచింది 22 మే. సో ఆ సమయంలో ఈ రిజల్ట్ బయటకు వచ్చేసరికి మహిళా అభ్యర్థులందరూ కూడా ఆందోళనలోకి వెళ్ళిపోయారు. అరే మాకు ఎంతో మంచి మార్కులు వచ్చినాయి, మాకు ఇప్పుడు ఎస్సీ కోటా కానీ ఓసీ కోటాలలో కానీ ఓసీలలో కూడా ఉమెన్కి కోటా ఉంటుంది, ఎస్సీలలో ఉండే ఉమెన్కి కూడా కోటా ఉంటుంది, ఎస్టీలలో ఉండే ఉమెన్కి కూడా కోటా ఉంది. సో ఈ విధంగా అరే రిజర్వేషన్లు పెట్టుకుంటే నాకు ఏ ర్యాంక్ వస్తుంది అని చెప్పి వాళ్ళకంటూ ఒక అంచనా ఉంటుంది కదా, ఎంతో మంచి ర్యాంకే వస్తుంది, సెలెక్ట్ అయిపోయినాం ఖచ్చితంగా అని అనుకున్నారు. కానీ సెలెక్షన్ లిస్ట్ చూసిన వెంటనే ఒక్కసారి వాళ్ళు గుండె బద్దలు అయిపోయింది. అసలు వాళ్ళు ఎట్లా ప్రిపేర్ అవుతారో ఒకసారి ఆలోచించండి. మహిళలు ఇంట్లో ఒక్కళ్ళే పెళ్ళైన వాళ్ళు పిల్లల్ని చూసుకుంటూ, భర్తకి ఏదైనా కావాలి అని అనుకుంటే టిఫిన్ బాక్సులు పెట్టుకుంటూ, వాళ్ళందరినీ ఉద్యోగాలకు పంపించుకుంటూ ఉన్న కొంచెం ఖాళీ సమయంలో అటు ఫ్యామిలీని
అటు అత్తగారింటిని, ఇటు అమ్మగారింటిని, ఇటు పిల్లలని, అటు హస్బెండ్ని అన్నీ చూసుకుంటూ అసలు ప్రపంచాన్ని ఫ్రెండ్స్ అనేటిది వదిలేసి సినిమాలు షికార్లు ఏవి లేకుండా ఇంట్లో కూర్చొని బుద్ధిగా చదివేటటువంటి మహిళలు వీళ్ళందరూ. అంత త్యాగం చేస్తే సడన్గా సెలక్షన్ లిస్ట్లో వాళ్ళకి లేకపోయేసరికి ఒకసారి వాళ్ళ ఆవేదన చూడండి. ఇప్పుడు మీరు చెప్పినట్టు చూస్తే టాప్ పొజిషన్స్ ఉంటాయి నాకు తెలిసి వచ్చేవి కూడా, అవన్నీ మిస్ అయినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు బయటికి రావాలి, వచ్చి మాట్లాడాలి, చేయాలి. ఇంతవరకు ఎవరు బయటికి రాకపోవడానికి కావచ్చు, రాజకీయ నాయకులు కూడా దీని మీద ఎక్కువగా మాట్లాడింది లేదు ఇప్పటివరకు, మీరు తప్ప. అంటే మీరు ఫస్ట్ ఎలిగేట్ చేస్తూ ఉన్నారు ఇది, మరి ఎందుకు మాట్లాడలేదంటే వాళ్ళు? ఇప్పుడు వాళ్ళందరూ కలిసి వెళ్ళారు పాపం. 27వ తారీఖు మే రోజు, 27 మే రోజు వాళ్ళు టీజీపీఎస్సీకి వెళ్ళి మాకు ఈ విధంగా అన్యాయం జరుగుతుంది, మహిళా రిజర్వేషన్ అమలు కాలేదు, పూర్తిగా అమలు కాలేదు అని చెప్పేసి పోయి అభ్యర్థించారు టీజీపీఎస్సీలో. అభ్యర్థిస్తే కనీసం వాళ్ళని పట్టించుకోలేదు. నెక్స్ట్ మళ్ళీ వచ్చేసారి నోటిఫికేషన్స్ విడుదల చేస్తాం కదా, దాంట్లో ఇస్తామని అన్నారు. అంటే అదేమి జవాబు? అంటే ఇప్పుడు ఒక పక్క అసలు ఉన్న నోటిఫికేషన్లు రిలీజ్ చేయమని నిరుద్యోగులందరూ కొట్లాడుతున్నారు. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ అంటే ఎగ్జాక్ట్లీ ఇప్పుడు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏంటిదంటే గ్రూప్ 2 పోస్ట్ అన్నిట్లలో పోస్టులు పెంచుతామని అన్నారు. వీళ్ళు పోస్టుల గురించి కూడా అడగట్లేదు. ఉన్న పోస్టులలోనే ఉన్న దాంట్లోనే మేము నిజంగా రాసినాం, మాకు లైబ్రరీ లేకపోయినా, మాకు ఏసీ రూములు లేకపోయినా, మాకు తిండి దొరకకపోయినా, మాకు నీరసించిపోయినా కూడా మేము అంత కష్టపడి మేము చదువుకున్నాం, కానీ నేడు మాకు రాలేదు అని చెప్పేసి వాళ్ళ ఆవేదన. ఎందుకు ఇన్ని రోజులు అని అంటే, ఇప్పుడు కోట్ల చుట్టంగా తిరగాలి అని అంటే లక్షల రూపాయలు పెట్టుకోవాలి ఏ అడ్వకేట్ దగ్గర అయినా కూడా. ఎంతమందికి తిరిగారో మనకి తెలియదు. అసలు చెప్పులు అరిగే విధంగా తిరుగుతున్నారు ఒక్కొక్కరు. ఒక అమ్మాయి నాకు ఆదిలాబాద్ నుంచి ఫోన్ చేసింది. ఎన్నోసార్లు ఇక్కడికి వచ్చి ఎంతో మందిని, రాజకీయ నాయకులని కూడా ఎంతో మందిని కలిసింది, అయినప్పటికీ కూడా ఫలితం రాలేదు. ఎక్కడికి పొమ్మంటారు వాళ్ళని? ఇప్పుడు టీజీపీఎస్కి పోయినా కూడా రిప్లై లేదు. ఇప్పుడు ఎంతోమంది రాజకీయ నాయకులను కలిసినా కూడా రిప్లై లేదు. అందుకనే ఏం చేయాలో అర్థం కాలేదు వాళ్ళకి. నిన్న రాత్రి నాకు వాళ్ళు సడన్గా ఫోన్ చేసేసరికి నేను మొన్న పెట్టినటువంటి ప్రెస్ మీట్లో మహిళల గురించి చెప్పడం జరిగింది. అక్క, మహిళలలో టీజీపీఎస్సీ గ్రూప్ 2 బాధితుల మహిళల రిజర్వేషన్ గురించి కూడా మాట్లాడండి అని చెప్పారు. ఏంటి అని చెప్పేసి ఆరాధిస్తే ఒక పెద్ద కథనే వచ్చింది బయటకి. సో ఈ విధంగా రాజ్యాంగ ఉల్లంఘన జరిగినప్పుడు ఎవ్వరు ఎందుకు మాట్లాడట్లేదు అనేది